హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వెజ్ చేపల పులుసు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఏంటి వెజ్ చేపల పులుసా అని అనుకుంటున్నారా? వెజ్ చేపల పులుసేనండి. అదే చేప బదులుగా మనం ఇక్కడ అరటికాయని యూస్ చేస్తున్నాం. అరటికాయతో చేసే చేపల పులుసు అన్నమాట ఇది. ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేసి ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత బాగుంటుంది దీని రుచి. ఈ రెసిపీ కోసం నేను పీల్ చేసి పెట్టుకున్న 3 అరటికాయలను తీసుకున్నాను. వాటిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ అరటికాయ మనకి చేప ముక్కలా కనిపించాలి అంటే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మనం. అండ్ ఈ అరటికాయ ముక్క ఈ మాత్రం మందంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఆనియన్ ఫ్రై చేసుకుందాం. ఆనియన్ పేస్ట్ మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి బాగా కలుపుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం 1 కప్పు టొమాటో ప్యూరీ వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మనం ఆయిల్ పైకి తేరే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కారం పచ్చివాసన పోయే వరకు కలుపుకొని మనం చింతపండు పులుసు వేసుకోవాలి. దీనికి నేను ఒక పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసుకొని వేసుకున్నాను. అలాగే మనకి అరటికాయ ముక్కలు ఉడకడానికి సరిపడే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. పులుసు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం అరటికాయ ముక్కలు వేసుకోవాలి. అరటికాయ ముక్కలు వేసుకున్నాక మనం మరీ ఎక్కువ పులుసుని కలపకూడదు. అవసరమైనంత వరకు మాత్రమే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఈ పులుసులోకి మసాలా పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూసేద్దాం. సో ఈ మసాలా పొడికి నేను ఒక 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 ఇలాచీ తీసుకొని పొడి చేసుకున్నాను. సో ఈ పొడిని మనం పులుసు బాగా మరుగుతూ ఉన్నప్పుడు లాస్ట్లో ఒక 5 నిమిషాలు వేసి ఉడికించుకోవాలి పులుసుని. సో ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను మసాలా పొడి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఈ మసాలాతో పాటు పులుసుని ఉడికించుకుందాం. ఇలా పులుసు దగ్గర పడిన తర్వాత చివరిగా కొత్తిమీరని వేసుకోవాలి. చూడండి, చేపల పులుసులానే ఉండే వెజ్ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఎక్కువగా కలపకపోవడం వల్ల అరటికాయ కూడా చూడండి అచ్చం చేప ముక్కలానే ఉంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.